భూమి మీద ఏదో దొరుకుతుందని యేసుక్రీస్తు వారిని వెంబడించకూడదు. అది అన్నమా మరొకట ఏదైనా అది ఆశించి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావద్దు. నేను మరణిస్తే నాకు దేవుడు పరలోకం ఇస్తాడు, నేను చేసిన పాపాలను ఆయన క్షమిస్తాడు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. తిండి కోసం ఏదో కావాలన్నా, ఏదో దొరుకుతుందని అలా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళు కొంతకాలం తర్వాత ఏమైపోతుంది సార్, దొరకకపోతే ఏమైపోతారు? రొట్టెల కోసం వచ్చారు, భోజనం కోసం వచ్చారు, లేదా బట్టల కోసం వచ్చారు, మరి దేనికో వచ్చారు అనుకుందాం. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమైపోతారు తెలుసా? 66 వచ్చిన చూడండి ఏమని చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో 66 వచ్చిన ఏమని చెప్తున్నాడు? అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనక తీసి మరి ఎప్పుడు కూడా రాలేదుగా. అంటే రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నిలకడగా ఉండలేరు. అంటే శరీరం కోసం, భోజనం కోసం, బట్టల కోసం, ఇంకేదో ఆశించి వస్తారు కదండి. అలా వచ్చిన వాళ్ళు క్రీస్తు దగ్గర ఉండలేరు.